కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. తిరుమల పవిత్రతను నాశనం చేసిన జగన్ రెడ్డినే ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైన సందర్భంలో వారం రోజుల పాటు గ్రామంలో పర్యటించి ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకోవడం జరుగుతుందన్నారు. జగ్గంపేట మండలం ఇరిపాక శివాలయం వద్ద ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డికి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వెలిసిన తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడలేని మూర్ఖుడని, హిందువులు ఏ కార్యక్రమం చేసినా భార్యాభర్తలు కలిసి చేయడం జరుగుతుందని, కానీ తిరుమల బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు జగన్ రెడ్డి ఒక్కరే పట్టుబట్టలు సమర్పించే వారిని, ఇక్కడే సగం పవిత్రతను దెబ్బతీసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఈ రోజు దేవుడు ఉన్నాడు అనడానికి నిదర్శనం ఇరుపాక శివాలయం వద్ద జరిగిన సంఘటన రుజువు చేస్తుందని, నిలువెత్తు నీళ్లలో ఏలేరు నది ప్రవహించిన 12 జ్యోతిర్లింగాలు పక్కనే 12 అడుగుల కోతకు గట్టు గురైన ఎక్కడా జ్యోతిర్లింగాలు చెక్కు చెదరలేదన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్లు అన్యమతస్థులను ఏర్పాటు చేసి తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల మనోభావాలను దెబ్బతీశాడని అన్నారు. తిరుమలలో లడ్డు ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వును కలిపి ప్రసాదం తయారు చేస్తున్నారని చంద్రబాబు అన్ని రిపోర్టులు తెచ్చుకొని తిరుమల లడ్డు అపవిత్రతకు గురైందని తెలియజేయడం జరిగిందని, దీనిపై కూడా వైసీపీ కోర్టుకెళ్లడం సిగ్గుచేటని జ్యోతుల నెహ్రూ ఎద్దేవా చేశారు. 100 రోజులు పూర్తయినటువంటి సందర్భంలో ప్రజావేదిక అనే కార్యక్రమం ద్వారా ఒక మంచి ప్రభుత్వం అని ఏదైతే ప్రజలు గుర్తించి వాళ్ళ వెన్నోళ్ళు శ్లాఘిస్తున్నారో ఆ లేబుల్తో ఇవాళ ప్రజావేదికలు నిర్వహించడం జరుగుతుంది. 7 రోజులు రోజుకొక గ్రామం వెళ్ళడం అధికారులతోటి, అక్కడ జరిగినటువంటి విషయాలు, ఈ 100 రోజులు జరిగిన విశేషాలు చెప్పడం, తదుపరి అక్కడి నుంచి వచ్చేటటువంటి ప్రజల నుంచి వచ్చేటటువంటి డిమాండ్స్ని తీసుకోవడం, దాని దృష్టిలో పెట్టుకొని మరింత మంచి ప్రభుత్వంగా పనిచేయాలి ప్రజా ఆలోచనలకు అనుగుణంగా అని చెప్పి ఈ కార్యక్రమాన్ని ప్రధానంగా 7 రోజులు ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వం కలిసి సమన్వయంతో పనిచేస్తూ ఈ కార్యక్రమాన్ని తీసుకుని ముందుకెళ్తుంది. అయితే ఈరోజు నిన్నటి రోజు మా ఎమ్మెల్యేల ఎన్డీఏ సమావేశంలో కానీ ఈరోజు కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ అతి పవిత్రమైనటువంటి హిందువులకే కలియుగ వైకుంఠం అయినటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మనమంతా పవిత్రంగా భావించేటటువంటి ప్రసాదమే కల్తీ అవుతుందని చెప్పి, ఆ కల్తీలో కూడా అతి దారుణం జంతువుల యొక్క కొవ్వునే నెయ్యిగా వాడేటటువంటి దురదృష్టకర సంఘటనలు జరుగుతున్నాయని ఆయన చెప్పడం అంటే సామాన్యంగా ఆయన ఏమి అభియోగాలు చేయడు. టోటల్గా దాని మీద ఒక అనాలిసిస్ చేయించి రిపోర్టును బేస్ చేసుకునే చాలా క్లియర్గా ఏది ఎంత కలిసింది ఆ దేవుడు ప్రసాదానికి వాడే నెయ్యిలో అన్నది కూడా ఆ రిపోర్ట్లో చాలా క్లారిటికల్గా చెప్పడం జరిగింది. దురదృష్టం హిందూ సాంప్రదాయాన్ని మంటగలుపుతూ గత ముఖ్యమంత్రి, ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఏదైనా ఉత్సవాల్లో
బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా ముఖ్యమంత్రి గారు బట్టలు పట్టుకెళ్తారు. పట్టుకెళ్ళేటప్పుడు భార్య సమేతంగా ఆ పట్టు వస్త్రాలు ఇచ్చేటటువంటి సాంప్రదాయం గతం నుంచే ఉంది. మన దురదృష్టం ఏంటంటే, అంటే నా భార్య క్రైస్తవ అనవచ్చు, మరి ఇతనేంటి ఇతను అదే కోవకు చెందినోడు కదా, అప్పుడు ఇతను ఎలా కర్లద్దు? అసలు సిసలైనటువంటి హిందూ అక్కడ పాలనలో ఉన్నాడు, దేవాదాయ మంత్రి, అతను పంపొచ్చు. ఇతనే పోటుగాడు కదా, పూడి చేయక్కర్లేదు. అక్కడికి వెళ్ళి హిందూ సాంప్రదాయం మీద నమ్మకం లేనాడు తిరుపతి వెళ్ళడం ఏంటి? తిరుపతిలో దేవుడికి కార్యక్రమాలు క్రతువులు జరపడం ఏంటి? అదే అరిష్టం. అదే ఈవేళ ఈ రాష్ట్రానికి ఒక ఆశనిపథంలో ఇతను తయారు చేసింది. ఆ నష్టం అంతా ఇంతగా జరుగుతా ఇవాళ కలియుగ వెంకటేశ్వర స్వామిని మనసా వాచా నమ్మేవాడు ఈ రాష్ట్రానికి అధిపతి అయ్యాడు కాబట్టి మళ్ళీ సుభిక్షమైనటువంటి విధానంలో సురక్షితమైనటువంటి పద్ధతిలో ఇవాళ రాష్ట్ర పరిపాలన సాగుతుంది, పనులు సాగుతున్నాయి. విపత్కర పరిస్థితులు వచ్చినా సరే కానీ చాలా ఈజీగా వాటిని ఎదుర్కొని మనం ఇవాళ బయటపడ్డటువంటి పరిస్థితి. ఎక్కడో అక్కర్లేదు, ఇక్కడే మీరు చూడొచ్చు. దేవుడు ఉన్నాడు అనడానికి నిదర్శనం జ్యోతిర్లింగాలు ఉన్నాయి ఏటి ఒడ్డున. నిలువెత్తు నీరు బారేసింది. ఎక్కడ ఆ జ్యోతిర్లింగం అన్నది చెక్కు చెదరలేదు. కింద చూస్తే దానికి ఒక అరగజం దూరంలో 12 అడుగులు లోతు కొట్టేసింది భూమి. 12 జ్యోతిర్లింగాలు మాత్రం చెక్కు చెదరకుండా ఉన్నాయి. భగవంతుడు ఉన్నాడు అనడానికి అదే నిదర్శనం. నమ్మనుడికి వాడు మూర్ఖుడు, నమ్మలేదు కాబట్టి వాడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. నేను ఒకటే అడుగుతాను, భూమన కరుణాకర్ రెడ్డి ఎలా వేసావు నువ్వు? భూమన కరుణాకర్ రెడ్డి నాస్తికుడిగా జీవితాన్ని ప్రారంభించి ఒక టెర్రరిస్ట్గా జీవితాన్ని మలుచుకుని హిందూ సాంప్రదాయాన్ని వ్యతిరేకించి నేను అతను క్రిస్టియన్ అని మాత్రం అన్నాను. ఎందుకంటే వాడికి అసలు దేవుడి మీద నమ్మకం లేదు. అటువంటి వాడు 4 వచనాలు చెప్పొచ్చు హిందూ మతం